ఎన్‌కన్వెన్షన్ విషయంలో నాగార్జున చాలా అంటే చాలా పకడ్బందీగానే ఉన్నాడు. అయితే మేము ఎటువంటి తప్పు చేయలేదని, అయితే మాకు కోర్ట్ నుంచి కూడా మేము అన్నీ పరిశీలించి మాత్రమే ఎన్‌కన్వెన్షన్‌ని కట్టడం జరిగిందని, అయినప్పటికీ కూడా మా విషయంలో ఎందుకిలా చేస్తున్నారో, ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో రూమర్స్ ఎక్కువైపోతున్నాయన్న వార్త మీదే నాగార్జున ఉన్నాడు. అయితే దీనిపైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాగార్జున విషయం గురించి రేవంత్ రెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే విషయం ఏంటి అంటే, ఇక్కడ కొత్తగా హైడ్రాకి సంబంధించిన రూల్స్ కారణంగానే ఈ యొక్క ఎన్‌కన్వెన్షన్ అనేది పూర్తిగా తీసివేయబడటం జరిగింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఎన్నో సందర్భాలలో ఆయన సినిమాకు సంబంధించి, సినిమా ఆర్టిస్ట్‌లకి సంబంధించి చాలా అంటే చాలా ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు కదా! అయితే ఇక ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారికి కూడా కాల్ చేసినట్టు నాగార్జున విషయానికి తెలుస్తుంది. అయితే ఎక్కడా కూడా నాగార్జున తప్పు లేదని, అయితే కొన్ని రూల్స్ ప్రకారం అలాగా మారాల్సి వచ్చిందని, ఇక్కడ ఎవరి తప్పు లేదు. కానీ మనందరం కూడా ప్రజల బాగు కోసం, మన మన చుట్టుపక్కల పరిసరాల కోసం, రాష్ట్రం బాగు కోసమే చేస్తున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్‌తో చెప్పడం జరిగిందట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.